అన్నిటికంటే ముఖ్యంగా ఇంత బ్రహ్మాండంగా 5 ఏళ్ళు కుటుంబంలాగా అందరూ అక్క వదిన అనుకొని ఇంత బ్రహ్మాండంగా మండల పరిషత్ నడిపించిన ఎంపీపీ గారికి, మా ఎంపీటీసీలకు అందరికీ శుభాభినందనలు. మీరందరూ కూడా చాలామంది మేము వచ్చిన సంజయ్ సార్ వచ్చి మేము వెళ్ళిపోతున్నాం అనొద్దు. మీరందరూ కూడా మళ్ళీ ఎదగాలి, ఇంకా పెద్ద కావాలి, మళ్ళీ కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అందరూ తిరిగి రావాలని చెప్పి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో కూడా రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. స్పెషల్లీ మా మహిళలకు నా రిక్వెస్ట్ ఏంటంటే 2026లో డీలిమిటేషన్ కూడా ఉంది. ఏది మన కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ చాలా వరకు అంటే వినికిడి నేను చెప్పేది నాకు తెలియదు కానీ ఎందుకంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు మన కాన్స్టిట్యున్సీలో కాబట్టి మహిళా రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంది. సో దయచేసి నిజాయితీగా కష్టపడి పనిచేయండి. రేపు పొద్దున మేము కూడా ఎమ్మెల్యేలు అవ్వాలన్న కోరిక ఉండాలి మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ కూడా మీరు కూడా అందరూ మా ఎంపీటీసీలు ఎంపీపీలు మాట్లాడుతూ ఉంటే ఒక రాజకీయ నాయకులు నిజంగా నా వర్క్ అని చెప్పేది ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది రాజకీయాల్లో ఏం కావాలని చెప్పి. మీరు మాట్లాడిన మాటలతోని మా నాన్నగారి గురించి మీరు చెప్పిన మాటలతోని నిజంగా కడుపు నిండిపోయింది వాళ్ళ నాకు. అంటే నా వరకు రాజకీయంలో మరి ఎందుకు వచ్చినామంటే చాలామంది చూసిన ఆ హోదా ఆ అధికారం చాలా ఇష్టం వాళ్ళకి. ఇక మీరు చూసినట్టు పార్టీకి నన్ను అయితే అధికారంతో నాకు పనే లేదు, నాకు షో కూడా లేదు అసలు. మీరు చూస్తారు ఇప్పటికి కూడా నేను చాలామంది అరే నువ్వు ఏంద్రాకి ఎమ్మెల్యే గిట్ల వస్తున్నావు ఏంద్రా మామూలుగా వచ్చేస్తున్నావు ఎక్కడికైనా అంటారు నన్ను. అది లేదు. సో నాకు కావాల్సింది నిజంగా ఏంటంటే నాకున్న స్వార్థం ఏంది రాజకీయంలో అంటే మంచి పేరు, రేపు పొద్దున్న నలుగురు అరే మంచోళ్ళు ఉండరు భయ అంటే చాలు నాకు అందరికంటే. అందుకొరకే మీరు అందరూ చెప్పిన మాటలకి నాకు కడుపు నిండిపోయింది. మా నాన్న గురించి చెప్పారు మీరు అందరూ, అట్లనే 5 ఏళ్ళ తర్వాత నా గురించి కూడా చెప్పాలని చెప్పి మీ అందరినీ తప్పకుండా దానికి తగ్గట్టుగా పనిచేస్తా. ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలామంది చాలా చెప్తా ఉంటారు. ఉదాహరణకి జర్నలిస్టుల గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు. ఇవాళ జరిగిన విషయం గురించి మళ్ళీ చెప్పాలి మీకు. మొన్న ఒకసారి ఒక జర్నలిస్ట్ పాపం కాంగ్రెస్లోకి డాక్టర్ సంజయ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒకటి పెట్టేసిండు ఒక నాకు. ఇక అందరు ఫోన్లు నాకు ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను అప్పుడు కూడా ఖండించిన, అంతకుముందు కూడా 2 సార్లు ఖండించిన నేను. ఇక మళ్ళీ ఇవాళ ఏమైందంటే ఇవాళ కార్యక్రమంగానే ఇవాళ మళ్ళీ వచ్చిందని ఇవాళ అదే ఆరోగ్యం వస్తుంది ఇవాళ. ఇలా కార్యక్రమంగానే మా బాపును మా దశరథ్ రెడ్డి ఇద్దరు కలిసి, దశరథ్ లేడు పోయిండు ఉన్నాడా, మా దశరథ్ రెడ్డి మా బాపు ఇద్దరు కలిసి కార్యక్రమంగానే మళ్ళీ అన్నారు వచ్చేట సార్ మళ్ళీ ఫోన్ చేస్తారు సార్ అందరు మాకు అని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి ఇక నేను అన్న ఎవరన్నా నీకు ఫోన్ చేస్తే ఇప్పుడు దశరథ్ రెడ్డి నువ్వు అడుగువాలని అంటే నీ భార్య పిల్లలు ఇంటికి వెళ్ళిపోయినాడు కానీ అడుగు నువ్వు అని చెప్పేసి అయిపోయినాయి ఇక అని అర్థమైంది అని మీకు చెప్పింది నేను. అట్లాంటి పుకార్ ఇది. సో 100% మీ అందరి కోసం అంటే ఇప్పుడు జర్నలిస్టుల కోసం కూడా చెప్తా ఉన్నా. నేను రాజకీయంలోకి ఏదో అనుభవిద్దామని రాలేదే. మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలుసు. నా అదృష్టం బాగుండి ఒక మంచి అంటే ఆర్థికంగా మంచి కుటుంబంలో పుట్టిన నేను. చిన్నప్పుడే ఒక విషయం తెలుసు మీ అందరికీ కూడా, మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిన ఒక పద్ధతి ప్రకారం పెరిగిన. నిజంగా మీరు ఇప్పటికీ మా నాన్న దగ్గర 25 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు. ఎక్కడన్నా డాక్టర్ సంజయ్ ఒక చెడ్డ పని చేసిండు, డాక్టర్ సంజయ్ ఒక భూ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యిండు, రాజకీయంలో జోక్యం చేసుకోవాలన్న మాట మీరు ఎప్పుడన్నా విన్నారా అని ఇప్పటివరకు కనీసం ఒక చోట విన్నారా అన్న మాట నా గురించి. సో నేను నిజంగా రాజకీయానికి ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆశయంతో వచ్చినాను. నిజంగా చెప్తాను. నేను వేరే పార్టీలకి ఎవరైనా ఎందుకు మారుతున్నారు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఇప్పుడు మారిన ఎమ్మెల్యేలు నిజంగా చెప్తున్నా ఇవాళ కడుపు నిండి మా ఎంపీటీసీలు అందరినీ చూసి కానీ 4 రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. చాలా అంటే చాలా బాధపడ్డా. ఒక పరిస్థితిలో 2 రోజుల క్రితం ఎందుకు వచ్చిన ఇట్లాంటి రాజకీయ నాయకులతో నేను కూడా ఒక రాజకీయ నాయకుడు అయినా అన్న అంత బాధపడ్డా పోచారం గారు పోయిన తర్వాత. ఇక నిన్న మా డాక్టర్ సంజయ్ గారు పోయిన తర్వాత అయితే చిచ్చి అని అనిపించింది. కానీ ఒక్కటొకటి చెప్పుకున్నాను నేను. నన్ను ప్రజలు ఆశీర్వదించి బ్రహ్మాండంగా నా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు గెలిపించారు. నేను తప్పకుండా వాళ్ళ కోసం నిలబడి కొట్లాడతా కానీ ఏ రోజు వెనుకకు తిరిగా. అండ్ 100% గ్యారంటీ చెప్తున్నా కదా. ఇప్పుడు నాకేం బిల్లులు వచ్చేది లేవేడా. ఇప్పుడు మా డాక్టర్ సంజయ్ గారు పోయినరు, ఆయన ఎందుకు పోయారో మీ అందరు తెలుసు. ఈ పార్టీ తెలిసిపోయాడు మీ అందరు ఎందుకు పోయినరు అని చెప్పేసి. పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా ఎందుకు పోయినో మీ అందరు కొద్దిగా డెప్త్లో పోయి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తే ఎందుకు పోయిందో మీ అందరు కూడా తెలుస్తుంది. నేను చెప్పలేని మాటలు కొన్ని విషయాలు ఎందుకు పోయిందో మీకు తెలుస్తుంది. మీ అందరికీ నా బ్యాక్గ్రౌండ్ తెలుసు. నాకేమైనా అవసరాలు ఉన్నాయని నిజంగా అనుకుని ఆలోచన చేయండి మీరు అందరూ. నాకు ఒకటి నిజంగా చెప్తాను.
తెలంగాణ అంటే పిచ్చి, మీ అందరికి తెలుసో తెలియదు. అసలు ఇవాళ సర్వసభ సమావేశం నుంచి డిబేట్ అయినా, సారీ మీరు ఏమనుకోవద్దు, డిబేట్ అయినా, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అదే అడిగారు వాళ్ళు కూడా, డిబేట్ అయినా. మా నాన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలంగాణ మీద ఎంత ప్రేమ అంటే, ఆ రోజు నేను కేసీఆర్ గారు డాక్టర్, ఆ రోజు నాకు అంత పిచ్చి తెలంగాణ అంటే. ఇవాళకి కూడా యశోద హాస్పిటల్లో నేను అందరి ఫేవరెట్ డాక్టర్, పిచ్చి నేనంటే అందరికి అప్పుడు. ఎందుకంటే మంచోడిని, ఆనెస్ట్ పని చేస్తా, అన్ని సర్జరీలు చేస్తాడు, స్పైన్ సర్జరీలు చేస్తాడు, ఈయన అంగా ఉండే. ఒక్క తెలంగాణ విషయం వచ్చేసరికి అందరితో విభేదాలు ఏర్పడుతున్నాయి నాకు, తెలంగాణ మాట ఒక్కసారి. ఎందుకంటే నేను ఉన్నప్పుడు 2008-2009 తెలంగాణ బాగా ఊపు వచ్చినప్పుడు, అప్పుడు అందరితో విభేదాలు వస్తున్నాయి నాకు. ఫస్ట్ తెలంగాణ పిచ్చి. రెండోది కేవలం నా కాన్షియన్స్లో నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీ రావాలి, పిల్లగాళ్ళకి మంచి చదువు రావాలి, పిల్లగాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, ఇవే నా ఆశయాలు. నేను ఏ విధంగా కూడా మీరు ఆలోచన చేయరు, పోని ఇక ఏదో అధికారం కోసం మీకు చెప్పిన అధికారం మీద షోకులేదు నాకు. ఇక మిగతా చాలామంది పోయేది ఏందో ఏంది అభివృద్ధి కోసం అని ఎలా కొడతారు. ఎవరి అభివృద్ధి కోసం అది ఎవరి అభివృద్ధి కోసం? అభివృద్ధి అంట ఏమనుకోవద్దు. కానీ ఇక్కడ వేరే వేరే పార్టీ వాళ్ళు ఉంటారు, అందరం ఉంటాం. కానీ కేసీఆర్ గారు, మీరు కూడా ఎంపీటీసీలమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి, మీరు నిజంగా చెప్తున్నాం, మీ అందరిని చూస్తే నాకు ఈర్ష్య వస్తుంది. ఒక విషయం ఈర్ష్య ఎందుకో తర్వాత చెప్తా, కానీ మీ అందరిలో ఒక బాధ ఉంది, కొన్ని పనులు రాలేదు ఎంపీటీసీలకు అని చెప్పేసి నేను ఒప్పుకుంటా. కానీ ఈ అమ్మాయి బాగా చెప్పింది, చాలామంది కనుక్కున్నా అన్నారు కాబట్టి అమ్మాయి బాగా చెప్పింది. రాజ్యాంగంలోనే మన కాన్స్టిట్యూషన్లో ఎంపీటీసీలకు ఫండ్స్ ఉండవమ్మా, అది బాధాకరమైన విషయం. అది ఆ పోస్టు పెట్టిండ్రు, అది ఎట్లుంటుందంటే షో కోసం పెట్టినట్టు ఉంటుంది ఆ పోస్ట్. ఆడికి కేసీఆర్ గారు ఒకరే మన రాష్ట్రంలోనే ఎంపీటీసీలకు ఫండ్ తీసి, స్పెషల్గా ఫండ్ పెట్టి, దాని తోడు ఎమ్మెల్యే గారు అరే నా ఎంపీటీసీలు బాధపడతారని చెప్పి తను ఎంత ఫండ్ వీలైతే తన దగ్గర ఉన్న ఫండ్ అంతా కూడా ఎంపీటీసీలకు పెట్టింది. సో నాకు తెలుసు మీకు బాధగా ఉంది, కానీ అర్థం చేసుకోండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం స్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ అయితే ఎంపీటీసీలకు అస్సలు పెట్టొద్దు, రూపాయి కూడా పెట్టొద్దు. మీరు చూడండి కావాల్సి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ రూల్ ప్రకారం ఎంపీటీసీకి అసలు పెట్టొద్దు. అందుకని కొన్ని మీ పనులు కాలేదు, ఆ పోస్ట్లోనే ప్రాబ్లం ఉన్నదమ్మా కొద్దిగా. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు పాపం ఆయనతో కొద్దిగా ఫండ్ తీసి కొద్దిగా ఈ జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకు ఫండ్ పెట్టింది తప్ప రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండ్ ఉండదు. అయినా కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మీరున్న 5-10 ఏళ్ళు, నిజంగా చెప్తున్నా, మీరున్న 5-10 ఏళ్ళు, నాకు ఈర్ష్య ఎందుకో ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, మీరున్న 5-10 ఏళ్ళు స్వర్ణయుగం, అది తెలంగాణకి స్వర్ణయుగం. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు ఆ 10 ఏళ్ళు రావు అని కూడా మీకు గ్యారంటీ చెప్తా ఉన్నాను. చేస్తారు అందరూ, చూడమూడ పనులు అందరు చేస్తారమ్మా, అందరు చేస్తారు, కానీ ఆ 10 ఏళ్ళు మళ్ళీ రావు తెలంగాణకి, మీకు గ్యారంటీ చెప్తా ఉన్నా. గర్వంగా ఫీల్ అవ్వరు మీరు అందరు కూడా, మీరు చేసిన మంచి పనులు ఉంటాయి, ప్రజలు మీరు గుర్తుపెట్టుకుంటారు. సో అభివృద్ధి గురించి మాట్లాడితే అదే చెప్తున్నా. అంటే ఉదాహరణకమ్మా, మొన్న కూడా జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్తున్నా, 40 ఆదర్శ గ్రామాలు చూస్తే, మీరందరూ గ్రామాలు ఉంటారు కాబట్టి, దేశంలో 40 ఆదర్శ గ్రామాలకు అవార్డులు ఇస్తే 13 అవార్డులు ఒకటే రాష్ట్రంకి వచ్చినాయంటే మీరు ఆలోచన చేయండి రమ్మా. మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఏ రంగంలో చూసుకోండి. ఇక కరెంటు, దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఇవాళ కరెంటు పోతుంది వేరే విషయం, ఈ 6 నెలల నుంచి కరెంటు పోతుంది వేరే విషయం, కానీ 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇప్పటికి కూడా కేవలం తెలంగాణ రాష్ట్రమే. మరి ఇంకా దీనికంటే ఎక్కువ అభివృద్ధి ఏంటంటే నాకు అర్థమవుతుంది. వీళ్ళు పోయింది అభివృద్ధికి, మీకు అర్థమైంది ఇప్పుడు ఏం అభివృద్ధికి పోయినా. మరి మంచినీళ్ళు, మీరు ఏ రంగంలో మంచినీళ్ళు, ఇక్కడ అన్ని ఇళ్ళకి మంచినీళ్ళ ట్యాప్ వచ్చింది, సరే కొన్ని చోట్ల ప్రాబ్లం ఉన్నది, అఖిల్ మధ్య పనిచేస్తలేరు, కానీ అన్ని చోట్ల అన్నింటికి నల్లా ఇచ్చిన ఏకైక రాష్ట్రం అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రమే. అన్ని తెలంగాణ రాష్ట్రం. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉన్న రాష్ట్రం ఏంది దేశంలో అంటే తెలంగాణ రాష్ట్రం. నా సొంత ఊరు రాఘోపేటలో గత 2 సంవత్సరాల్లో 4 అమ్మాయిలు మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యారు. నా సొంత ఊరు రాఘోపేట, చిన్న గ్రామం, మీరు తెలిసే రాఘోపేట, 4 అమ్మాయిలు మెడికల్ కాలేజ్ జాయిన్ అయిందంటే మామూలుగా ఏ విషయం అని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కూడా దేశంలో హైయెస్ట్ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. దేశంలో సరే చాలా మంది చాలా లొల్లి చేసిండ్రు, అన్ని చేసిండ్రు, కానీ మీరందరూ ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఓపిక ఉంటే ఒకసారి స్టాటిస్టిక్స్ దీని గత 10 ఏళ్లలో దేశంలో హైయెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆఖరికి తెలంగాణలో వచ్చినాయి. అది అందరూ స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు వస్తాయి. సో ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకప్పుడు నేను చాలామంది చెప్పిన, ఒకసారి ఇదే ఇబ్రహీంపట్నంలో నేను ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి 2001లో వచ్చిన, మా నాన్నగారు జెడ్పీటీసీ కంటెస్ట్ చేస్తే. అప్పుడు ఎక్కడ చదువుతాను, నేను మైసూరులో చదువుతున్నప్పుడు. నేను మైసూరు అంటే మీకు తెలుసు, పచ్చడి పొలాలు,
ధనవంతులందరూ మైసూరులో ఉంటారు, డ్యామ్ ఉంటుంది మైసూరులో, చాలా మంది ధనవంతులు ఉంటారు. ఆడి నుంచి నేను ఇబ్రహీంపట్నం మండలికి వచ్చిన, మా నాన్న జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంటే. రాగానే కంప్లీట్ అపోజిట్, ఎండిపోయిన భూములు, కరెంట్ ఉండదు. తీసుకుపోయినా డైరెక్ట్ ఇబ్రహీంపట్నంలో మన కాపు సంఘం ముందు, అక్కడ మన ఆఫీస్ ఉండే, కాపు సంఘంలోనే కదా మన ఆఫీస్, అప్పుడు కాపు సంఘంలో ఉండే, ఫస్ట్ టైం జెడ్పీటీసీలో మున్నూరు కాపు సంఘంలో ఉండే. ఆడ తీసుకుపోయారు, పోయి కూర్చుంటే కరెంట్ ఉండదు. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎండిపోయిన భూములు. మైసూరు నుంచి ఇక్కడ వరకేమో మొత్తం మైసూరు, మండ్యా అవన్నీ కూడా పచ్చడి పొలాలు ఉంటుండే. వీటికి వస్తే ఎండిపోయిన భూమి. అదే ఇబ్రహీంపట్నం మండలంలో, అదే తెలంగాణలో రైతులు అత్యధిక వరి పండించిందంటే అది కాదా అభివృద్ధి? ఒకసారి ఆలోచించారు. మరి ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు? సో మీకు అర్థమైందా అని చెప్పింది మీకు. సో అందుకొరికే మీ అందరికీ మళ్ళొకసారి, అంటే ప్రజలకు కాకుండా మా జర్నలిస్టులకు చెప్పినా అంటే, ఎందుకంటే అందరు చెప్పినట్టు ఇంకొకటి నిజంగా చెప్తున్నాను, నేను ఆనెస్ట్ చెప్తున్నాను. ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా మంచివాళ్ళు, అంటే మంచి మనసు, కొద్దిగా మనశ్శాంతిగా, అందరు కూడా ఆవేశాలు లేకుండా మంచిగా మాట్లాడతారు. దానికి తగ్గట్టుగా నాకు తెలిసి ఈ ఉత్తుత్తి వార్తలు రాయరోళ్ళు కూడా మళ్ళీ మా ఇబ్రహీంపట్నం జర్నలిస్టే చాలా మంచోళ్ళు, డౌటే లేదని నిజంగా చెప్తాను. నాకు ఏ రోజు షికాయత్ రాలే ఇప్పటివరకు, నిజంగా చెప్తే ఇప్పటివరకు షికాయత్ రాలే. అంత మంచి జర్నలిస్ట్ కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్న ఈ స్పెషల్ మెసేజ్, సంజయ్ సార్ సచ్చిన ప్రాణం పోయిన పోడు. అంత కావలిస్తే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోయి మంచిగా కూసుకుంటా, కానీ నేను మాత్రం ఏ పార్టీకి పోయే సంబంధం ఉండదు. మంచిగా కూసుకున్నా అంటే మళ్ళీ రోజు జీవులు లేదని డబ్బులే డబ్బులు ఉంటాయి మళ్ళీ నాకు, మీ అందరికి తెలుసు. సో ఇక ఇంకొకటి ఏముండదు, కొంతమందికి ఇవి కావాలి, అధికారంతో వాళ్ళకి పోయి చేసేదేం లేదు, ఇవి కావాలి. ఇక నేను నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా అదృష్టం, నాన్న చిన్నప్పుడు మంచి కాంట్రాక్టర్ ఉండే, స్పెషలిస్ట్ కాంట్రాక్టర్. నా అదృష్టం బాగుండి అత్తగారు కూడా జరా ఇస్తారు, ఇంకా ఇయ్యలేదు కానీ మంచోళ్ళే. సో మళ్ళీ పాపం మనం అందుకొరకే ఆ టాపిక్ మీరు దయచేసి మీ కో జర్నలిస్ట్ అందరు కూడా ఫోన్ చేసి చెప్పండి, సంజయ్ సార్కి మర్చిపోరా మాకు ముచ్చట కూడా తీసుకురావద్దని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కథనం పెట్టేసారు, మంచిది అయిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టు అప్పటి మనం మాట్లాడుకున్నట్టు ఆఖరికి రాజకీయ నాయకులకు నిజంగా ఒక మంచి, కొందరు మందికేమో నిజంగా అధికారం కావాలి, కొందరికి అందుకేమో పైసల కోసం కావాలి, మూడోదేమో మంచి పేరు తెచ్చుకోవాలమ్మా. మీరందరూ కూడా నిజంగా చెప్తున్నా, మీ టైంలో మంచి పనులు జరిగినాయి, మిమ్మల్ని తప్పకుండా ప్రజలందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి అధికారులకు కూడా అదే చెప్తాను, నేను మొన్న ఒకసారి చెప్పిన అధికారులకు కూడా, ఎందరు మంది ఒక 7-8 లక్షలు ఇప్పుడు టోటల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే అసోసియేట్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి దగ్గర 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తారు. మనకు ఆఖరికి కావాల్సింది ఏంది? ఎందరు మంది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు, అరే ఈ ఉద్యోగి ఉండే ఈయన మామూలు అంటే అప్పటి నుంచి ఇక్కడ మనోహర్ పోటీని కాబట్టి మనకి మాడుకోవాలి. ఎందరు మంది ఉద్యోగులు సేమ్ రాజకీయ నాయకుల్లో కూడా కొందరు వేల మంది రాజకీయ నాయకులు అవుతారు, కానీ ఎందరు మంది మన ఆఖరికి కావాల్సింది ఏంది? ఈయన ఉన్నప్పుడు బాగా జరిగింది, ఈయన ఉన్నప్పుడు బాగా చేసిండు అన్నది కావాలి. సేమ్ అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ రోజులు ఉంటారు. మీరు అందరు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారు చాలామంది. మిమ్మల్ని కూడా చిన్న రిక్వెస్ట్ నాకు ఇప్పుడు, అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మొన్ననే ఎస్సీ ఇరిగేషన్ గారు రిటైర్ అయ్యాడు, ఇరిగేషన్ ఎస్సీ. నా అనుబంధం వారితో కేవలం 3-4 నెలలు తర్వాత కోడ్ వచ్చేసింది, మార్చి వరకే అంతే, మన డిసెంబర్ టు మార్చ్ అప్పుడే వాటర్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఎంత వారు ఒక్క ఫోన్ చేస్తే, సార్ నేను వస్తున్నా సార్, పర్సనల్ సార్ మీరు ఎస్సీ సార్ మీ దగ్గర కూర్చోండి అంటే పర్సనల్గా వచ్చి, లేదు సార్ నేనే చూస్తాను సార్ అని చెప్పి వాటర్ గురించి పాపం ప్రతి నిమిషము ఆయన పోయినప్పుడు నాకు నిజంగా చాలా బాధేసింది. ఇప్పుడు సేమ్ మనోహర్ సార్ ఇప్పుడే బాగా తెలిసింది, నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అని నాకు మొన్ననే చెప్పిండు ఒకసారి, వచ్చే సంవత్సరం మనోహర్ సార్ రిటైర్మెంట్. నిజంగా నాకు చాలా బాధ ఉంది, చాలా అంటే చాలా బాధ. మా నాన్న చెప్తారు, అస్సలు రాత్రి లేదు పొద్దున్న లేదు, ఆయనకి అన్నం లేదు ఏమీ లేదురా పాపం. ఆయన అయితే మనోహర్ సార్ అయితే నా 15 ఏళ్ళ అనుభవంలో ఇక్కడ ఇంత మారిపోయింది విద్యుత్ డిపార్ట్మెంట్లో అంటే మనోహర్ సార్ అంటారు. ఇప్పుడు నాకు కూడా సార్ వచ్చేసారి రిటైర్ అయితే నాకు ఇంకా 5 ఏళ్ళు నాకు నిజంగా బాగా ఉంది, సార్లు అంటే ఆఫీసర్ మన దొరక. ఇది మనకు కావాల్సింది ఏంటి? ఆఖరి చివరికి మిగిలేది ఇది. మనోహర్ సార్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు సార్ చెప్పిండు ఎంత సబ్స్టేషన్ ఎట్లా పెట్టించిండో, కరెంట్ పోల్స్ ఎన్ని వేసిండో, రికార్డు స్థాయిలో మనోహర్ సార్ చేసినంత పని ఎవరు చేయలేదు. సో మనకు ఆఖరికి మనందరికి కావాల్సింది అది. సో మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా నిజంగా మనందరికి ఆఖరికి కావాల్సింది మంచి పేరు. మీరందరూ కూడా ఇక్కడ గత 5 ఏళ్లలో మీ అందరి ప్రవర్తన సరే, ఇప్పుడు వారు చెప్పినట్టు కొద్దిగా అలలు వస్తాయి, అది చెప్పింది మంచిగా జగన్మోహన్ సార్, కానీ కొన్ని అయినాయి ప్రాబ్లమ్స్ చిన్నవి, కానీ ఏం పర్వాలేదు, అవన్నీ అవుతుంటాయి. ఒక ఇల్లు అన్న తర్వాత 4 కష్టాలు ఉండాలి, ఇల్లు అన్న తర్వాత 4 తన్నుకోవాలి, 4 కొట్టుకోవాలి, అప్పుడే అది మా ఇల్లు మంచిగా ఉంటుంది. అక్క చెల్లెనే రోజు నా కొడుకు నా బిడ్డ
రోజు ఒకసారి కొట్లాడుకొని ఉన్నారు. సో ఇవన్నీ నడుస్తుంటే ఏం పర్వాలేదు, ఇవన్నీ అవుతుంటాయి రాజకీయంలో కూడా. కానీ నాకు ఒకటే రిక్వెస్ట్, మనం అందరం ఏ పార్టీలు ఉన్నా, ప్రభుత్వ అధికారులకైనా నాయకులకైనా ఒకటే రిక్వెస్ట్, నిజాయితీగా పనిచేయదలుచుకున్నా నాకు కావాల్సిందల్లా మీరు ఏ పార్టీలు ఉన్నా కలిసి పనిచేద్దాము, మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుందాము. అధికారులకు స్పెషల్గా రిక్వెస్ట్, దయచేసి నాకు తెలుసు మీ అందరికీ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయని, కానీ దయచేసి మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని ఏ రోజు ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఎవరినైనా బెదిరియడం కానీ ఎవరికన్నా మర్యాద లేకుండా మాట్లాడడం చూసినా కనీసం మనం. సో నాకు కావాల్సిందల్లా భేదం చూపెట్టకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇవాళ ఆ తప్పు ప్రాబ్లం రాజకీయ నాయకుల్లో కూడా, నేను మిమ్మల్ని ఎవరు అంటలేను. నేను రాజకీయ నాయకులు ఏంటంటే అధికారం రాగానే ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఎవరితో పడితే వాళ్ళని నేను అహంకారం చూపెట్టవచ్చు, వాళ్ళ మీద వాళ్ళని దబాయించవచ్చు అనే తప్పుడు సంకేతం రాజకీయ నాయకులు వచ్చింది యాక్చువల్ నిజంగా. దానివల్ల మీకేమైంది, మీ పొలిటికల్ ప్రెషర్ అందరు కూడా. మా నాన్నగారు 15 ఏళ్ళు ఎమ్మెల్యే, మనశ్శాంతిగా ఉండింది, శాంతిగా అందరూ కూడా హాయిగా పనిచేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మా ప్రెస్ మిత్రులు కానీ, ప్రజలు కానీ అసలు కోపాలకు రాజకీయ శత్రుత్వాలకు ఎక్కడ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో చోటు లేకుండే. నేను కూడా అదే విధంగా పనిచేస్తా. ఎస్, కానీ ఒక విషయం బాధ ఏంటంటే ఈ మధ్య కొద్దిగా సడన్గా ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రాజకీయ శత్రుత్వాలు పెరిగిపోయినాయి. ఎప్పుడైనా రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి, శత్రుత్వాలు ఉండొద్దు. సో దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. 100% మీ అందరితో మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాము, మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీ ఆఫీసర్లతో ఏం కష్టం వచ్చినా. ఇంకో మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు 100% మళ్ళీ వీళ్ళందరూ నెగ్గుతారు, వీళ్ళందరూ గెలుస్తారు మళ్ళీ, అది గ్యారంటీ, డౌట్ లేదల్లా. కానీ ఈ మధ్యలో వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజల పక్షాన వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ టర్మ్ అయిపోయింది కదా అని చెప్పి మీ అటు దిక్కులు చూడొద్దు దయచేసి. నా రిక్వెస్ట్, వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు ఏ పని చెప్పినా కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దయచేసి నా రిక్వెస్ట్, అధికారులందరినీ వాళ్ళకి సహకరించండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కోరేది వాళ్ళ సొంత కోరికలు కాదు, వాళ్ళ ప్రజల పక్షాన పోరాడతారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ, మళ్ళొకసారి ఇంత బ్రహ్మాండంగా 5 ఏళ్ళు మా ఎంపీపీ అమ్మగారు నడిపినందుకు మా వైస్ ఎంపీపీ గారికి, మా జెడ్పీటీసీ గారికి, మా ఎంపీటీసీలకి, మళ్ళొకసారి మా ప్రభుత్వ అధికారులకు, మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.